హలో అండి అందరికీ ఈరోజు మంచి రుచికరమైన చికెన్ పలావ్ చేసుకుందాము. మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా పలావ్ చేసుకోవాలో చూద్దాం. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఇది మిక్స్డ్ మసాలా చూసానండి. చికెన్ బిర్యానీ మిక్స్డ్ మసాలా అంట. ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ ఇది వేసేసి రైస్ వేసుకొని బిర్యానీ వండుకుంటే సరిపోతుందని చెప్పారు అక్కడ వాళ్ళు. సరే ట్రై చేద్దామని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకున్నా. కట్ చేసి చూస్తే అందులో మసాలా అది ఉంది, ఇంకేమీ లేదు. ఇంకేమన్నా ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఏమైనా ఉందేమని చెక్ చేశాను, ఏమీ లేదు, ఒక్క ప్యాకెటే ఉంది. సరే అని చెప్పేసి కట్ చేశాను. అన్నీ అందులోనే ఇలాచి దాల్చిన చెక్క మొత్తం పొడి కొట్టేసి వేసినట్టుగా ఉన్నారు. బిర్యానీ ఆకు అంతా కొంచెం మసాలానే ఉంది. ఇది నాకు తెలిసి ఒక పావు కిలో చికెన్కి సరిపోతుంది. ఇంకా అంతకు మించి అయితే ఏం ఉప్పు కారం అవేం పట్టవు, చాలా తక్కువ ఉంది క్వాంటిటీ. సరే చూద్దామని చెప్పేసి నేను కూడా ఒక 100 రూపీస్ చికెన్ తెప్పించాను. ఇంకా అందులోనే వేసేసి కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అని చెప్పి పైన అలా వేసానండి. చూసారు కదా, కొంచెం మసాలానే వచ్చింది. నేను కూడా ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం. మామూలుగా బిర్యానీ చేసుకుంటా, పలావ్ అది చేస్తా, కానీ ఇలా మిక్స్డ్ మసాలా తేవడం ఇదే ఫస్ట్ టైం. ఈ బాస్మతి రైస్ ఒక రెండు కప్పులు తీసుకుందామని చెప్పేసి, అది 100 రూపీస్ చికెన్ అనమాట. రైస్ ఒక 2 కప్పులు తీసుకుందామని చెప్పేసి, ఇవి కూడా రైస్ కూడా అక్కడే తెచ్చాను. ఇండియా గేట్ బాస్మతి రైస్ చాలా బాగుంటాయి బిర్యానీ కోసం. నేనైతే 2 గ్లాసులు తీసి నానబెట్టుకుంటా. ఒక అరగంట ముందు బియ్యాన్ని నానబెట్టుకుంటే మనకి బిర్యానీ చేసుకునేటప్పుడు విడివిడిగా పలుకుగా బాగా వస్తుంది. చూసారు కదా, 2 గ్లాసులు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. మళ్ళీ ఒక గ్లాస్ వేసుకున్నానండి. సింపుల్గా ఇంట్లో కూరగాయలు అవి ఏమీ లేనప్పుడు ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేను నానబెట్టేశాను. ఒక అరగంట నానతాయి బియ్యం. ఈలోపు మనం మసాలా వేసాం కదా, ఆ చికెన్ మసాలా మొత్తం బాగా కలిపేసి, రెండు కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. వాళ్ళైతే రైసు చికెన్ వేస్తే చాలా అన్నారు. ఎందుకైనా మసాలా చూసి డౌట్ వచ్చింది, కాసేపు సైడ్ అని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. మరీ పొడిగా వస్తుందేమో, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 2 అయితే కట్ చేసి పెట్టాను. కారంగా ఉంటుంది అని చెప్పేసి నాకు కలిపేటప్పటికే చేతులు మంట పుట్టాయి. కారంగా ఉంటుందేమో అని చెప్పేసి మిరపకాయలు కూడా ఒక 2 కట్ చేసి ఈ 3 పక్కన పెట్టేయాలి. ఒక అరగంట ఇలా చికెన్ మొత్తం మసాలా పట్టాలి. మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేయాలి. ఒక ½ అన్ అవర్ వదిలేయాలండి ఈ బియ్యాన్ని చికెన్ని అంతా. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని, ఎందులో అయితే మనం బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నామో అది పెట్టుకోవాలి. కొంచెం మందంగా ఉన్నదైతే బాగుంటుంది. నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం కలుపుకొని, కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసి మూత పెట్టేయాలి. అప్పుడే ఉల్లిపాయలు బాగుంటాయి. కొంచెం అర టీ స్పూన్ సాల్ట్ వేయాలండి. ఇలా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఉల్లిపాయలు మంచిగా ఉడికిపోతాయండి, చాలా బాగుంటాయి. మెత్తగా పేస్ట్ చేసేసినా బాగానే ఉంటుంది. ఇలా సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే బాగా ఉడికిపోయి ఫ్రై అయిపోతాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే ఒక టమాటా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నా. అది కొంచెం మసాలా పొడిగా అనిపించింది, అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మళ్ళీ కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేస్తా. ఇలా మూత పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అంతా పోతుంది కదా, అప్పుడు మంచి రుచి వస్తుంది. చూసారు కదా, అల్లం వెల్లుల్లి వేసి
కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా వేగిపోతుంది. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ఇవంతా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టమాటా అయితే నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసి, చికెన్ మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదండి, అరగంట ముందు నానబెట్టుకున్నాం, ఇది కూడా వేసుకొని బాగా కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. కొంచెం ఫ్రై అయినంత వరకు. ఇది పొడిగా ఉంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి. ఇలా ఒక 5 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు వేగించుకోవాలి బాగా. చికెన్ వేగిన తర్వాత నేనైతే టమాటా పేస్ట్ చేసి పెట్టానని చెప్పాను కదా, అప్పుడు టమాటా పేస్ట్ అనేది మళ్ళీ అందులో వేసుకోవాలి. మరి పొడి పొడిగా కాకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసారా నూనె పైకి తేలింది, అప్పుడు ఈ టమాటా పేస్ట్ అనేది వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చికెను మొత్తం టమాటా పులుపు మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకొని కలుపుతూ ఉండాలి, మూత పెడుతూ ఉండాలి. అలా 10 నిమిషాలు అని అన్నాను కాబట్టి వదిలేయవద్దు. 5 నిమిషాలకు ఒకసారి తీసి కలుపుకొని మూత పెడుతూ ఉండాలి. చికెన్ మొత్తం మనకి ఇందులోనే కుక్ అయిపోవాలి, బాగా మెత్తగా ఉడికిపోవాలి. చూసారు కదా, చికెన్ మనకి ఇలా ఫ్రై అయినట్టు అనిపించాలి. అడుగు అస్సలు అంటుకోవద్దు. అడుగు అంటుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది పోతుంది. అస్సలు మాడిపోకూడదు. అందుకని చెప్పేసి కలుపుతూ ఉండాలి, మూత పెడుతూ ఉండాలి. ఇలా ఒక 5-6 సార్లు అయితే కలిపేసి నేనైతే మూత పెడుతూనే ఉంటా. నేను చెప్పాను కదా ఇంతకుముందు, నేను సిమ్లోనే పెట్టి ఎక్కువ శాతం చేయడానికే ఇష్టపడతాను. అప్పుడే మనకి బాగా కుక్ అవుతుంది. మంచిగా ఉడికేసి మసాలా మొత్తం ముక్కలకి పడితేనే మనకి బిర్యానీ రుచి అనేది వస్తుంది. హడావిడిగా చేస్తే అంత రుచి ఉండదు. చూసారా, మనకి చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదా, అవేనండి. ఒక అరగంట నానబెట్టాను కదా, ఇవి బాగా కడిగేసి ఇలా ఆ బియ్యాన్ని అనేది అందులో వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపితే బియ్యం ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, నానిపోయి ఉంటాయి కదా. అందుకని చెప్పేసి మెల్లగా కలుపుకొని చక్కగా చికెను రైసు మొత్తం బాగా కలిసేంత వరకు మెల్లగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తానండి. ఆ వాసన మసాలా మొత్తం రైస్కి బాగా పట్టుకునేంత వరకు. చూసారు కదా, స్లోగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉండాలి. బియ్యం వేసాం మనం, వాటర్ వేయలేదు కాబట్టి. చూసారు కదా, ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే మంచి వాసన అయితే వస్తుందండి. ఈ స్టేజ్లో మనము ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం వేసుకున్నా కదా, 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మీకు అర్జెంటుగా కావాలనుకుంటే నీళ్లు వేడి చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే చల్లని నీళ్ళు వేసాను. 4 గ్లాసులు, 2 గ్లాసులకి 4 గ్లాసులు బియ్యం వేసేసి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని, ఇవన్నీ మనం ఇందులో ఉప్పు కారం ఏమీ వేయలేదు కాబట్టి ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ ఉందనిపించింది. అందుకని చెప్పేసి నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెల్లగా కలిపేసుకొని మూత పెట్టేయాలి. చూసారు కదా, ఇంకా నేను ఏం వేయలేదు. ఉప్పు కారం అవంతా అందులోనే ఉన్నాయి కాబట్టి, ఉప్పు వేసాను, కారం మసాలా ఇంకేం వేయలేదు. చూసారు కదా, వాటర్ పోసిన తర్వాత హైలో పెట్టేయాలి. బాగా ఉడుకుతున్న స్టేజ్లో వాటర్ పోసి హైలో పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది కదా, ఆ స్టేజ్లో మీడియంలో పెట్టాలి. ఇలా ఉన్నప్పుడు మీడియంలో పెట్టాలండి. ఒక 5 నిమిషాలు మీడియంలో, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాలి. 10 నిమిషాలు అయితే హైలో పెట్టాలి. అప్పుడు అడుగు అంటుకోకుండా బిర్యానీ మనకి చక్కగా ఉడికిపోతుంది. పలుకులుగా విడివిడిగా వస్తాయి మెతుకులు అనేవి మనకి ఒకదానికొకటి అంటుకోకుండా. చూసారు కదా, చక్కగా బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. వేడి బిర్యానీ లవర్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం ఇంకోలా నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో ఈ మిక్స్డ్ మసాలా లేకుండా
అలా చేసి చూపిస్తానండి మీ అందరికీ. నా వీడియోని చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, వేడి వేడి బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఇంకా పొడి పొడిగా ఇష్టపడని వాళ్ళు గ్రేవీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక్క రైతానే చేశాను. పెరుగు పచ్చడి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, పెరుగు, అంతే సింపుల్గా చేశానండి. థ్యాంక్ యూ.